ఈరోజు ప్రభువుని ఆనందపరిచేవారు లేరు. మనుషుల్ని సంతోష పెట్టేవారు ఎక్కువ, సంఘాన్ని సంతోష పెట్టేవారు ఎక్కువ, పెద్దల్ని సంతోష పెట్టేవారు ఎక్కువ, పాస్టర్ని సంతోష పెట్టేవారు ఎక్కువ. దేవుణ్ణి సంతోష పెట్టే సైనికుడు ఎవరు? ఒక ఉద్యోగస్తుడు యజమాని సంతోష పెడితే ఈ రోజు యజమాని సంతోష పెట్టి, మన యజమాని ఎవరు? దైవజనులు కాదు యజమానులు. ఎవరు యజమానులు? దేవుడు మన యజమాని. దేవుణ్ణి సంతోష పెట్టాల్సింది పోయి మనుషుల్ని సంతోష పెట్టి ఏం సాధించడానికి? ఉద్యోగస్తుడు యజమాని సంతోష పెడతాడు తన అధికారిని. మన అధికారి ప్రభువే. మనం ఎవరికి బానిసలం కాదు. మనం దేవునికి స్నేహితులం, దేవుని కుమారులము, దేవుని పిల్లలుగా ఆయన రాజ్య వారసులం. మనం ప్రభువుని సంతోష పెట్టడానికి మనం ఏదైనా చేయాలి తప్ప మనుషుల్ని సంతోష పెట్టడానికి ఏది చేయొద్దు. అలా చేసినా సరే మీ పని ఫలితం ఎక్కడే పొందుకుంటారు తప్ప మీరు జీవం అనే ఆ వరంలో, ఆ కృపావరంలో పాలువారం కాము. దేవుడిచ్చే ఆ కృపా కిరీటం ఏదైతే ఉందో ఆ కిరీటాన్ని మనం స్వతంత్రించుకోలేము.